అద్భుతమైన ప్రయోగానికి కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికైంది. హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ ను స్పేస్ లోకి ఆవిష్కరించడం విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ప్రొద్దుటూరుకు సమీపంలోని సిబిఐటి బీటెక్ విద్యార్థులు దాదాపు 35 మంది బృందంగా ఏర్పడి 9 నెలల పాటు శ్రమించారు. వాస్తవానికి విమానాలు గాని ఇతర శాటిలైట్లు గాని ఆకాశంలోకి 25 కిలోమీటర్ల ఎత్తు దాకా ప్రయాణిస్తాయి. అంతే ఎత్తుకు తక్కువ ఖర్చుతో శాటిలైట్ ను స్పేస్ లోకి పంపేందుకు ఇక్కడి విద్యార్థుల ఆలోచన బృహత్తరంగా మారింది. కళాశాల యాజమాన్యం సహకారంతో ఏరో లాంచ్ ఇండియా నేతృత్వంలో సిబిఐటి కళాశాల విద్యార్థులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అందుకు సంబంధించి ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి సదాఫ్ హుస్సేన్ తో పాటు విప్రో సంస్థకు చెందిన మరో ప్రతినిధి సమక్షంలో బెలూన్ ద్వారా శాటిలైట్ ను నిషీదిలోకి పంపారు. సిబిఐటి క్యాంపస్ లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఏరో లాంచ్ కార్యక్రమం. హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ ని స్పేస్ లేక్ పంపించడం జరిగింది. ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు 35 మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏరో లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్ లో దాదాపు ఈ శాటిలైట్ 25 to 35 కిలోమీటర్స్ స్పేస్ లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా అట్మాస్ఫియరిక్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్ కు వాటన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటి కూడా గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది.